సరిహద్దు నుంచి వచ్చిన వ్యక్తిగా నాకు కూడా ఒక సమస్య అనేది ఉంది. ఆ సమస్యకు ఏమంటే మీరంతా కలిసి ఇటువైపు వచ్చే కాలువ ఒక తుంగభద్ర హెచ్ఎల్సి కెనాల్ వస్తుంది. ఆ తుంగభద్ర హెచ్ఎల్సి కెనాల్లో ఒకటేమో ఏబీసీ ఆలూరు బ్రాంచ్ కెనాల్, ఇంకోటేమో జీబీసీ అంటే గుంటకల్ బ్రాంచ్ కెనాల్. గుంటకల్ బ్రాంచ్ కెనాల్ కింద ఒకప్పుడు ఇప్పుడు ఇంకా అంటే ఒక 200 ఎకరాల నుంచి ఇప్పుడు 300 ఎకరాల భూమి మా కుటుంబానికి మేము 500 మంది అన్నదమ్ములు ఉంటే 300 ఎకరాల భూమి ఉంది. కానీ టైలెండర్స్ కాబట్టి ఒక్క చుక్క కూడా నీరు వచ్చేది కాదు. 1986కి దాదాపు బంద్ అయిపోయింది. మీలో ఆలూరు తాలూకా వాళ్ళు ఏ విధంగా అయితే నీటి కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారో నేను కూడా అదేవిధంగా నీటి కోసం బాధపడే వ్యక్తుల్లో ఒకరిగా మీ బాధలు నేను నా బాధగా చెప్పి నేను షేర్ చేసుకుంటున్నాను. ఒకసారి ఈ కాలు వెంట వెళ్ళాను. నా దగ్గర ఫోర్స్ కూడా లేదు, ఊరినే క్యాజువల్గా చింతకుంట నుండి ఈ కాలు వెంట వస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి చూస్తే టోటల్గా చింతకుంట గ్రామం దాటిన తర్వాత మొత్తము అన్నీ కూడా మోటార్లు ఇంజన్లు పెట్టుకొని వాటర్ అంతా కూడా మొత్తం అంతా కూడా డ్రా చేసుకుంటున్నారు. అదంతా కూడా దొంగతనం. అంటే పిల్ఫరేజ్ అయిపోతుంది వాటర్ మొత్తం అంతా కూడా. ఎక్కడైతే రావాలనో ఏ రైతుల కంటే అంటే మన ఆలూరు రైతులకు కానీ లేదా జీబీసీ కెనాల్ అంటే గుంతకల్లు ప్రాంతానికి సంబంధించిన రైతులకు కానీ కాకుండా కర్ణాటక వల్లే మొత్తం అంతా దోపిడీ చేసుకుని జల సౌకర్యం జరుగుతుంది. కానీ మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాము. ఒక రైతు బిడ్డగా ఆ విధంగా జల సౌకర్యం జరగకుండా మీలో కూడా చైతన్యం వచ్చి తర్వాత కర్ణాటక రాష్ట్రంతో కూడా ఇక్కడున్న వేదిక మూర్తి గారి అండతో మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సుల ఘనత చంద్రబాబు నాయుడు గారి. మరి మా ప్రభుత్వం అప్పట్లో 18 ఉన్నాం, మొన్ననే పోయి మళ్ళీ నీళ్లు వదిలాం. కానీ 22,000కి ఇంకా 24,000 ఎకరాలకి నీళ్లు ఇవ్వాల్సింది. మన డిఎస్పీ గారు చెప్పినట్టు చేతి నిండా పని ఉంటే ఎవరు గొడ్డలు పట్టరు. వాళ్ళ పని మీద వాళ్ళు నిగ్రహం ఉంటుంది. వాళ్ళకి పని ఎక్కువైతే ఆదాయం ఎక్కువైతే వేరే ఆలోచన రాదు. అదే దృష్టిలో ఈరోజు దేవనకొండ మండలంలో 46,000 ఎకరాలు తేవడం జరిగింది. అయినా గత ప్రభుత్వం ఏమీ చేయకుండా కూడా మిగతా 24,000 ఎకరాలకి నీళ్ళకి జేసీబీ పెట్టి పిల్ల కాలువలు తోగలేకపోయిన ప్రభుత్వం గత ప్రభుత్వం. ఒక్కసారి మీరు గుర్తించుకోవాలి. ఆ 24,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చింటే ఈరోజు ఇంకా ఎంతమంది పంటలు పండించేవాళ్ళు. ఇప్పుడే అక్కడ దాదాపు 24 ఎకరాలకి మళ్ళీ ఈరోజు పూల తోటలు అయితేనేమి, పండ్ల తోటలు అయితేనేమి, వెజిటేబుల్స్ అయితేనేమి భారీగా పండిస్తూ పత్తి కూడా పండిస్తున్నారు. మరి ఇవన్నీ అభివృద్ధికి దోహదం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదేవిధంగా త్రాగునీరు, ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గం మొత్తం తాగునీరు ఉంది, సమస్య ఉంది. దానికి ప్రత్యామ్నాయం మన దగ్గర ఉంది, మనం చేయలేకపోతున్నాం. అంద్రీనివా నుండి దేవనకొండ మండలం, ఆస్పరి మండలం, చిప్పగిరి మండలంకి తాగునీరు మనసుండే నాయకునికి ఇవ్వాలనుకుంటే 6 నెలలు ఇవ్వచ్చు. ఈరోజు చిప్పగిరి ఆస్పరి మండలంలో తాగునీరు లేక వారం వారం బయటికి పోయి తెచ్చుకుంటున్నారు. మొన్న నేను ఎలక్షన్లో చెప్పాను, బాబు ఇక్కడే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, జోరాపురంలో 8 కిలోమీటర్లు అంద్రీనివా అవుతుంది, నేను అక్కడ నుంచి నీళ్ళు ఇవ్వకపోతే రాజీనామా చేస్తాను సంవత్సరంలో అని చెప్పాను. అయినా ప్రజల నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటా. నా కార్యక్రమం నేను చేస్తా. కాకపోతే ఆ 3 మండలాలకి తాగునీరు ఇచ్చేది అంద్రీనివా నుంచి ఇవ్వచ్చు, మిగతా 3 మండలాలకి ఎల్ఎల్సీ నుంచి ఉండొచ్చు. అంటే మా వెంకన్న గారు చెప్పినట్లు మనకు వనరులు ఉన్నాయి, మనం ఉపయోగించుకోవడం లేదు. ఇది ఒకటి. బిజినెస్గా ఏదో అందరూ మనం ఆలూరు వెనకబడింది అంటారు. ఆదోని బతుకుతున్నది ఆలూరు 6 మండలాల నుంచి అనేది ఇక్కడ మార్కెట్ యాడ్ చేయాలని గతంలో 2017లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని తెచ్చి ఇక్కడే పత్తి కొనుగోలు ప్రారంభించింది కూడా తెలుగుదేశం పార్టీ అని కూడా మీకు అందరూ తెలియజేసి వస్తున్నా. మరి మనం ఇప్పుడు కూడా మన అన్నగారైన రామాంజనేయులు గారు ఇక్కడ లోకల్ వాసి, ఎప్పుడు చంద్రబాబు నాయుడు పక్కన చేదోడు వాదోడు ఉంటాడు కాబట్టి అన్నగారికి చెప్పాను ఇక్కడ ఇండస్ట్రియల్ అప్పు చేయాలని. సార్ కూడా 100 ఎకరాలు అంటే లేదు 500 ఎకరాలతో చేద్దాం, ల్యాండ్ చూడమని చెప్పాడు. దానివల్ల ఉపాధి వస్తుంది మనకి. ఈ ప్రాంతం నుంచి ఎంపీ టికెట్ ఆశించి మరి వీరభద్ర గౌడ్ ద్వారా నా దగ్గరికి వచ్చారు ఫస్ట్ టైం. నేను అప్పుడు అక్కడ హెచ్ఆర్డి చైర్మన్గా ఉన్నా. హెచ్ఆర్డి చైర్మన్గా ఉన్నప్పుడు నాగరాజు గారిని సార్ దగ్గరికి తీసుకెళ్ళా, పెద్ద సార్ దగ్గరికి. అప్పుడు ఇంకా ఈయన లెక్చరర్ అనుకుంటారు, వ్యాపారం చేసి కొద్దిగా చాలా మృదువుగా కనిపిస్తున్నాడు.
చూసి తర్వాత ఈయన వెళ్ళిపోయిన తర్వాత రామాంజనేయులు మరి ఈయన రాజకీయాలకు పనికి వస్తాడా అన్నాడు. ఏంటి సార్ అంటే చాలా మెత్తగా ఉన్నాడు కదా, రాయలసీమలో ఎలా వస్తాడో అని. సార్ మెత్తగా ఏం లేదు, చాలా గట్టాడు, మనసు చాలా గట్టిది, మాట మెదువు కానీ మనసు చాలా గట్టిది, ఒక అవకాశం ఇద్దాం సార్ తప్పకుండా చూపిస్తాడంటే సో ఆ మాట మేరకు నాగరాజు ముందుకు వచ్చాడు. సరే ఎంతమంది వచ్చినా నాగరాజుకు సీట్ ఇచ్చారు, అపూర్వమైనటువంటి మెజార్టీతో ఇక్కడ ప్రజలు గెలిపించారు. తప్పకుండా ఆయన కూడా తన 7 నియోజకవర్గాల్లో మరి అత్యధికంగా వెనుకబడినటువంటి ఆలూరు మీద ఆయనకు అత్యంత ప్రేమ ఉండాలి. ఒక తల్లికి 5 మంది కొడుకులు ఉండొచ్చు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాననం పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా సోదరులారా, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మీరందరూ కూడా నా ముందున్న వాళ్ళందరూ కూడా